సీతారాములు చిత్రకూటంలో నివసిస్తూ ఉండగా ఒకరోజు రాముడు వచ్చి సీతాదేవి పక్కన కూర్చుంటాడు. ఆ సమయంలో ఒక కాకి వచ్చి సీతాదేవి మాంసాన్ని తినడానికి ఉవ్విళ్ళూరుతున్నట్టుగా ముక్కుతో పడవటం ప్రారంభించింది. సీతాదేవి దాన్ని ఒక మట్టిగడ్డతో కొడుతుంది. కానీ ఆ మొండికాకి ఆ స్థలం వదలకుండా ఒక చోట దాక్కుంటుంది. సీతాదేవి అవస్థ చూసి రాముడు నవ్వుతాడు. ఈలోపు కాకి వచ్చి సీతాదేవిని పొడుస్తుంది. సీతాదేవి రాముడు ఒడిలో తలపెట్టుకుని ఆయన ఆశ్రయాన్ని పొందగా కన్నీటిని తుడిచి ఓదారుస్తాడు. పూర్తిగా అలసిపోయిన సీతాదేవి రాముడు ఒడిలో నిద్రపోతుంది. కొద్దిసేపటికి రాముడు కూడా నిద్రలోకి జారుకుంటాడు. అదే అదునుగా భావించిన కాకి ఒక్కసారిగా ఎగురుతూ వచ్చి సీతాదేవి వక్షోజాలపై రక్కింది. సీతాదేవి రక్తబిందువులు పడగా రాముడు ఒక్కసారిగా నిద్రలేస్తాడు. సీతకు తగిలిన గాయాలను చూసి కోపోద్రిక్తుడే ఈ పని చేసింది ఎవరు అని అడుగుతాడు. సీతాదేవి సమాధానం చెప్పకముందే అల్లంత దూరంలో రక్తం అంటుకుని ఉన్న కాలి గోళ్లతో కాకి కూర్చుని ఉండటాన్ని చూసి వెంటనే రాముడు ఒక దర్భను తీసి దానిపై బ్రహ్మాస్త్రాన్ని ఆవాహన చేసి ఆ కాకిపై ప్రయోగిస్తాడు. అయితే ఆ కాకి ఇంద్రుని కొడుకంట. బ్రహ్మాస్త్రం వెంబడించగా ప్రపంచమంతా తిరిగి ఆశ్రయం పొందాలని ప్రయత్నించింది. అతని తండ్రి కూడా రక్షించలేకపోవటంతో తిరిగి కాకి వచ్చి రాముడిని శరణు వేడుకుంటుంది. పాలిపోయి అలసిపోయిన ఆ పక్షిని దయార్ద్ర హృదయంతో రాముడు క్షమించాడు. అయితే ఈ బ్రహ్మాస్త్రం విఫలం కాదు, అందువల్ల ఏదో ఒక చోట దాని దెబ్బ తగలవలసిందే అని అంటాడు. అప్పుడు రాముడు ఆ కాకి యొక్క కుడి కంటిని నాశనం చేసేలా ఆ ఆయుధాన్ని నిర్దేశిస్తాడు. ఆ తర్వాత ఇంద్రుడి కొడుకు ప్రణామాలు చేసి వెళ్ళిపోతాడు. ఈ దివ్యలీలా వృత్తాంతాన్ని లంకలో ఉన్న సీతాదేవి ఏడుస్తూ హనుమంతునికి చెప్పి, ఓ హనుమంత, గతంలో అల్పమైన ఒక కాకి మీద రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. మరి ఇప్పుడు రావణుడి మీద దాడి చేయుడెందుకు? రాముడికి నా మీద ఆనాటి ప్రేమ తగ్గిపోయిందా అని ఏడుస్తూ తన కుంగుముడిని తీసి ఒక ఉజ్వలమైన చూడామణ్ణి తీసి హనుమంతునికిస్తూ సీతాదేవి, ఓ హనుమంత, నీవు త్వరగా తిరిగి వెళ్ళి రాముడిని శీఘ్రమే వచ్చి నా దుర్భర దుఃఖాన్ని అంతం చేయమని గట్టిగా చెప్పు అని చెప్తుంది. మా కాంటెంట్ నచ్చినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.